రాహుల్ గాంధీని ఉద్దేశించి లోక్సభలో కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ చేసిన వ్యాఖ్యలపై రగడ జరిగింది. తన కులమేదో తెలియని వ్యక్తి కులగణన గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉంది అన్నారు అనురాగ్ ఠాకూర్. తనను సభలో ఎన్నిసార్లు అవమానించినా బాధపడనని, తప్పకుండా కులగణన అమలు చేసి చూపిస్తామన్నారు రాహుల్ గాంధీ. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు వాడివేడిగా కొనసాగుతున్నాయి. లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ, కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. దళితులు, ఓబీసీలపై కాంగ్రెస్ నేతలు కపటప్రేమ చూపిస్తున్నారని తీవ్ర విమర్శలు చేశారు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్. కులగణన పేరుతో రాహుల్ గాంధీ రాజకీయం చేస్తున్నారని విమర్శించారు ఆయన. రాహుల్ గాంధీపై అనురాగ్ ఠాకూర్ తీవ్ర విమర్శలు చేశారు. తన కులం గురించి తెలియని వ్యక్తి కులగణన గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. గతంలో రాజీవ్ గాంధీ పార్లమెంట్ లోనే ఓబీసీ రిజర్వేషన్లను వ్యతిరేకించారని అన్నారు అనురాగ్ ఠాకూర్. सर, ओबीसी की बात जनगणना की बात बहुत की जाती है। माननीय सभापति जी, जिसकी जात का पता नहीं वो गणना की बात करता है। इसी सदन में एक पूर्व प्रधानमंत्री जी ने RG1 ने ओबीसी को आरक्षण देने का विरोध किया था। RG1 ने ओबीसी को आरक्षण देने का विरोध किया था। అనురాగ్ ఠాకూర్ వ్యాఖ్యలతో సభలో తీవ్ర గందరగోళం చెలరేగింది. విపక్ష సభ్యులు కేంద్ర మంత్రి వ్యాఖ్యలను రికార్డు నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. పార్లమెంట్ సాక్షిగా తనను కేంద్ర మంత్రి అవమానించారని రాహుల్ గాంధీ మండిపడ్డారు. అయినప్పటికీ తనకు అనురాగ్ ఠాకూర్ క్షమాపణలు చెప్పాల్సిన అవసరం లేదన్నారు. जितना मेरा आप लोग इंसल्ट करना चाहते हैं आप खुशी से करिए, आप रोज करिए, मगर एक बात मत भूलिए, जाति जनगणना को हम यहाँ पास करके दिखाएंगे। धन्यवाद। जितना करिए, अरे तो अपनी जाति भी लिखनी पड़ेगी उसमें। आप चुप रहे श्री अनुराग ठाकुर जी। అయితే తాను రాహుల్ గాంధీ పేరును సభలో ప్రస్తావించలేదన్నారు అనురాగ్ ఠాకూర్. తన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు ఎందుకు ఉలిక్కిపడుతున్నారని ప్రశ్నించారు. మరోవైపు అగ్నిపథ్ పథకంపై కూడా సమాజ్వాదీ పార్టీ ఎంపీ అఖిలేష్ యాదవ్ తో కూడా అనురాగ్ ఠాకూర్ కు తీవ్ర వాగ్వాదం జరిగింది.